వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవ్వని. ఐ లవ్ యూ బాబా పార్ట్ 20లోకి వెళ్ళిపోదాం. కథలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? విక్రమ్ అలా తూలుతూ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట విశ్వకు ఎక్కడో తన గుండె లోతుల్లో దాచిపెట్టిన పాత గాయాల గుర్తులను రేకెత్తిస్తుంటే విశ్వ కంట్లో నుంచి కన్నీళ్ళు అలా జారిపోయాయి. అప్పుడే విక్రమ్ విశ్వవైపు చూశాడు. విశ్వ కంట్లో నీళ్లు తన తమ్ముడు కంట్లోంచి కారుతున్న కన్నీళ్లను చూసిన విక్రమ్ పైకి లేచి విశ్వను హగ్ చేసుకొని, నువ్వు ఏడవకురా, నేను ఏవైతే చేశానో అన్నీ నేను చేసిన తప్పులు. నేను మిమ్మల్ని, ముఖ్యంగా నిన్ను కాపాడుకోవడానికి నేను తీసుకున్న డెసిషన్స్ వల్లే నీ బాధ, నీ ఈ కన్నీరు అన్నింటికీ సాక్ష్యాలు. నీ కంట్లోని ఈ కన్నీరు చూడకూడదనే ఇలా చేశాను విశ్వ. నిజం చెప్పాలంటే ఈరోజు నేను ఎందుకు ఇలా చేశాను, మన కుటుంబం ఎందుకు ఇలా నా అనుకున్న వాళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చిందో అన్నింటికీ ఈరోజు సమాధానం నీకు చెబుతున్నాను అని అంటూ చెప్పడం మొదలుపెట్టాడు విక్రమ్. మన నాన్న అనే పదం ఎంత భరోసానిస్తుందో, ఎంత బాధ్యతగా ఉంటుందో. ఆ పదం మన నాన్న కూడా అలాంటి వాడేరా. మనల్ని చిన్నప్పుడు బాధ్యతగా, మనల్ని ప్రేమగా, చాలా అంటే చాలా ఇష్టం నాన్నకు నువ్వు, నేను, రియా అంటే. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండనివ్వవు కదా. అందువల్లే ఆయన దేన్నైతే వదిలేసి వచ్చేశాడో, ఏ కుటుంబం తనకు లేదు అని అబద్ధం చెప్పాడో అది ఆయన చేసిన మొదటి తప్పు. రెండవది, అమ్మతో ఆయన గతాన్ని చెప్పకుండా అమ్మని పెళ్లి చేసుకోవటం, మళ్ళీ మనల్ని ముగ్గురిని కనటం ఆయన చేసిన అతిపెద్ద తప్పు. ఆ తప్పులన్నింటికీ పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది మనం అని అంటూ మన నాన్న మామయ్యకు కూడా చెప్పని విషయం విశ్వ ఇది. మరుసటి రోజు సమయం 9 అలా అవుతూ ఉంది. విక్రమ్ తన గదిలో గాఢ నిద్రలో మునిగిపోయి ఉన్నాడు. అలా నిద్రపోతున్న తనకు ఏదో చప్పుడు అవ్వడంతో ఎవరా అని చూశాడు. ఎదురుగా శాంతిగారు కాఫీ కప్తో, కన్నా లేవరా అని అంటూ శాంతిగారు విక్రమ్ను పిలిచారు తడుతూ. లేవరా విక్రమ్ అంటూ మళ్ళీ పిలిచేసరికి అప్పుడు లేచాడు విక్రమ్. తల చాలా నొప్పిగా ఉండడంతో తల పట్టుకొని అమ్మా అంటూ కొంచెం చిరాగ్గా మెల్లిగా పైకి లేచాడు. లేచి ఎదురుగా ఉన్న శాంతిగారి వైపు చూసి బెడ్ రెస్ట్కు ఆనుకొని, అమ్మా నువ్వేంటిక్కడ అని మాట కూడా పలుక్కొని ఏమీ అర్థం కాక తల పట్టుకుంటూ అడిగాడు. ఆవిడ ఏమైంది నాన్న, ఎప్పుడూ ఉదయాన్నే లేచేవాడివి, ఈరోజు ఎందుకలా డల్గా కనిపిస్తూ అసలే లేవనే లేదు అని ఏమైంది అంటూ లేపడానికి వచ్చానురా. ఆవిడ నీకు జ్వరం కానీ ఏమైనా వచ్చిందా విక్రమ్ అని అంటూ విక్రమ్ నుదుటిపై చెయ్యి వేసి చెక్ చేసింది. అతడి బాడీ చాలా చల్లగా ఉండడంతో, జ్వరం ఏమీ లేదు నాన్న, ఏమైంది, బాగా అలసిపోయావా అని అడిగారు ఆవిడ. దాంతో విక్రమ్ తల పట్టుకుంటూ అమ్మా ఫ్రెష్ అవుతాను అని అతడు చెప్పాడు. ఆవిడ సరే నాన్న, ఇదిగో కాఫీ తాగు, ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ తిని ఏదైనా టాబ్లెట్ వేసుకుందువు అని ఆవిడ చెప్పి విక్రమ్కి కాఫీ ఇచ్చి బయటకు వెళ్ళబోయింది. కానీ గుమ్మం దగ్గర ఆగిపోయి విక్రమ్ వైపు చూస్తూ, విక్రమ్ ఈరోజు నక్షత్రకు పెళ్లి చూపులు, తనని చూసుకోవటానికి అబ్బాయి వస్తున్నాడు అని ఆవిడ నోటి నుంచి వచ్చిన మాటలు విక్రమ్ నోటి దగ్గర పెట్టుకున్న కాఫీ బల్లున గోడకు తగిలి పడింది. విక్రమ్ ఆ మాట చెప్పగానే కోపంతో ఆ కప్ను విసిరి పడేశాడు. విక్రమ్కి కోపం ఎక్కువైపోతుంది. ఒకవైపు తమ్ముడిని కాపాడుకోవాలి, ఆ సామ్రాజ్యంలోకి వాడిని లాక్కోవడానికి రాబందులు కాచుకొని కూర్చున్నాయి. ఇటువైపు తన నక్షత్ర తనకు దూరం అయిపోతుంది. విక్రమ్ ప్రాణం పోయినా
బొమ్మతో జీవచ్ఛవంతో సమానం. వీటన్నింటి మధ్య నలిగిపోతూ చిత్రవద అనుభవిస్తున్నాడు విక్రమ్. ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా పరిస్థితులను అతడిని కృంగదీస్తూ ఉంటే ఎంతని అతడిని అతడు కాపాడుకోగలడు. పాపం అతడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ జీవితం ఎటు వెళ్తుందో తెలియకపోయినా ఒక యుద్ధం చేస్తూ ఉన్నాడు విక్రమ్. అప్పుడే శాంతిగారు విక్రమ్ వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు బాధపడినా, నువ్వు కోప్పడినా, ఏం చేసినా జరగబోయేది మార్చలేము కదా విక్రమ్. నువ్వు దానికి దగ్గర కాలేదు. ఒకవేళ అదే నీ దాకా వస్తే దాన్ని నువ్వే కాళ్ళతో నెట్టేస్తావు. అది నీ దాకా రావటానికి చాలా ట్రై చేసింది. నువ్వు ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదరా విక్రమ్. నైట్ నువ్వు తాగావు, విశ్వ నువ్వు మాట్లాడుకొని నైట్ నిన్ను రూమ్కి తీసుకువచ్చి పడుకోబెట్టి వెళ్ళాడు వాడు. కానీ ఆ రాత్రి లేచి నువ్వు తన గదిలోకి వెళ్తూ కనిపించావు. దాంతో ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. అదే నాకు ఏం చెప్పలేదు. దాన్ని అడిగాను ఎందుకు బావ నీ గదిలోకి వచ్చాడు అని. కానీ అది నాకు ఏం చెప్పలేదు. నేను నువ్వు వెళ్ళడం చూశాను. నువ్వు తాగావని నాకు తెలియదురా అని ఇప్పుడే మార్నింగ్లో చెప్పాడు విశ్వ. నువ్వు డ్రింక్ చేశావని భయంగా నేను నక్షత్రం చూడ్డానికి వెళ్ళాను. దాని కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి అసలు నైట్ అంతా కూర్చొని ఏడ్చినట్టు ఉంది. దాని గొంతులో మాట కూడా బయటికి రాలేకపోయిందిరా అని ఆవిడ కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విక్రమ్ త్వరగా లేచి వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిల్చొని జరిగిందంతా గుర్తుకు చేసుకున్నాడు. విశ్వకి తన జీవితం గురించి రహస్యాన్ని కూడా చెప్పేశాడు. ఆ విషయం విశ్వకి చెప్పకూడదు అనుకున్నాడు. కానీ తాగిన మత్తులో ఆ విషయం చెప్పేసి మళ్ళీ నైట్ నక్షత్ర దగ్గరికి వెళ్ళి ఆమె డోర్ లాక్ చేసుకోకపోవడంతో డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆమె బెడ్పై నిద్రపోతూ కనిపించింది. ఆ రోజు హాఫ్ శారీ వేసుకొని ఉంది. మెరూన్ అండ్ థింక్ గ్రీన్ కలర్ వేసుకొని అమాయకంగా పడుకొని ఉంది. ఆమె పైట అస్తవ్యస్తంగా ఓడిపోయి ఆమె అందాలతో ఓడిపోయి ఉంది. ఎందుకంటే మన పాప పడుకునేటప్పుడు ఒక పొజిషన్లో పడుకుంటుంది. కానీ అక్కడ పడుకున్నాక మార్నింగ్కి 20-30 ఫోజులు పడుకొని పొల్లుతూ నిద్రపోతుంది. అంతగా పొల్లుతుంది మన పాప. అలా పొల్లి ఎప్పుడో తన ఒంటిపై పైట వేరైపోయింది. తనకు తెలియనంత నిద్రపోయింది. విక్రమ్ ఆమెను అలా చూసి ముద్దుగా పడుకున్న ఆమె పక్కన బెడ్పై పడుకొని బంగారు పూత పోసినట్టు మెరిసిపోతున్న తన బంగారాన్ని కళ్ళ నిండా నింపుకొని, నిన్ను ఇలా జీవితాంతం పక్కన నా బెడ్రూమ్లో చూసుకోవాలని ఆశ. కానీ అది నెరవేరదు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు నాకు కావాలనిపిస్తుంది. నువ్వు నాతో ఉంటే సంతోషంగా ఉండగలను. నన్ను వాళ్ళు వెతుక్కుంటూ వస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఒంటరిదానివి అయిపోతావు. నీతో గడిపే ప్రతి జ్ఞాపకం నాకొక మధురానుభూతి. అందుకోసమనే ఊరు నుంచి నిన్ను ఇక్కడికి తెచ్చాను. మామూలుగా అయితే నిన్ను పంపించొద్దు అని మామయ్యకు చెప్పుండేవాడినే. కానీ ఒకవేళ నీకు వేరే వాడితో అనే మాట పలుకుతున్నప్పుడు విక్రమ్ గొంతులోంచి మాట బయటికి రాలేదు. కానీ ఒత్తు పలుకుతూ వేరే వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నీ మీద నాకు ఉన్న హక్కులన్నీ పోతాయి. అప్పుడు నువ్వు నన్ను కనీసం చూడను కూడా చూడవు, మాట్లాడవు. ఈ కొద్ది రోజులు జ్ఞాపకాల కోసం నిన్ను రప్పించుకున్నాను అని అంటూ మొదట ఆమె నుదురుపై ముద్దు పెట్టాడు విక్రమ్. అలా ముద్దు పెట్టి ఆమె మొహంలోకి చూశాడు. ఆమె ఫుల్ డీప్ స్లీప్లో ఉండటం వల్ల అతడు చేస్తున్న పనులు ఆమెకు తెలియలేదు. విక్కీ తాగేసి ఉండటం ఒకటి, అతడి మనసులో ఆమెపై ఉన్న ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఆమెపై చూపించాలి అని అతడి మనసు పోరు పెడుతూ ఉంటే విక్రమ్ తూలుతూనే ఆమె పెదాల మీద అతడి ముద్దును పెడుతూ అతడి ముద్దుని కానుకగా ఇచ్చాడు. మొదట అతడు మెల్లిగా ముద్దు పెట్టడంతో ఆ ముద్దుకు ఆమెకు మెలకువ రాలేదు. కానీ రాను రాను
అతడి ఎమోషన్స్ పీక్స్కి వెళ్ళి గట్టిగా కిస్ చేస్తున్నాడు. విక్కీ ముద్దులో కోరిక కన్నా ప్రేమే ఎక్కువగా ఉంది. విక్కీ ఆ ముద్దులో గాఢత పెరగడంతో నక్షత్రకు మెలకువ వచ్చి అక్కడున్న విక్రమ్ను చూసి అది ఆ పొజిషన్లో ఉండి ఒక్క నిమిషం షాక్ అయ్యి అతను నెట్టడానికి ట్రై చేసింది. ఆమె నెడుతుండడం అతడికి కోపం తెప్పిస్తుంటే ఇంకా ఆమె 2 చేతులను గట్టిగా ఆమెను దగ్గరికి లాక్కొని అమ్మో వద్దు అని తల పక్కకు తిప్పుతున్నా అవన్నీ ఇప్పుడు పట్టించుకునే పొజిషన్లో స్టేజ్లో లేని విక్రమ్ ఇప్పుడు విక్రమ్లోంచి రాక్షసుడు బయటికి వచ్చినట్టు కనిపిస్తుంటే నక్షత్ర వణికిపోతూ ఆమె మనసులో ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎప్పుడు ప్రేమగా దగ్గరికి వచ్చి ఆ తర్వాత మాటలు అనేవాడివి, కానీ ఇప్పుడు బాధ పెడుతూ ఇది ఇలా తాగి నా దగ్గరికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. వదులు బావా అని అంటూ తాను గింజుకుంటున్నా అతడు వినకుండా అతడు ఒత్తిడి చేస్తున్న ఆమె ఓడిపోయిన ఆమె పైటను పక్కకి లాగేసి కింద నేలపై విసిరేశాడు. ఆమె 2 చేతులు ఒక చేత్తో పట్టుకొని చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నాడు. ప్లీజ్ వదులు అంటున్నా వదలడం లేదు. ఆమె పెదవులను తనివి తీరా ముద్దాడి ఆ తర్వాత అతడు మత్తులో ఉండటం వల్ల ఆమె పెదాలపై నుంచి కిందకి వచ్చి శంఖం లాంటి ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ అలా కిందికి వచ్చి ఆమె ఎద అంతా ముద్దులు పెట్టాడు. ఆ క్షణం అతడికి ఆమె బ్లౌజ్ కూడా అడ్డంగా అనిపించి ఒక్క చేత్తో దాన్ని చించి పడేశాడు. ఆమె అతడు చేస్తున్న పనులకు ఆమెకు బాధ కలుగుతున్నా అతడిని చాలా నెట్టడానికి ట్రై చేసింది. కానీ ఆమెకు వీలు కాలేదు. గట్టిగా అరుస్తూ ప్లీజ్ బావా అంటూ అరుస్తూ ఉంది. కానీ ఆ రూమ్ నుంచి మాటలు బయటికి వినిపిస్తాయి కానీ బయట హోరున గాలి, వర్షం, ఉరుములు, మెరుపులు. అందువల్ల ఎవ్వరికీ తన అరుపులు వినిపించలేదు. ఈలోగా అతడు బ్లౌజ్ చించేయటం వల్ల కనిపిస్తున్న ఆమె అందాన్ని మైమరిచి చూస్తూ అతడు ఒక చేత్తోనే ఆమె ఎదపై ముద్దులు పెడుతున్నాడు. నక్షత్ర బావా స్పృహలోకి రా, లేవ్ ప్లీజ్, ఇలా చేయడం తప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ మనసులో నాకు కూడా స్థానం, నా మీద ప్రేమ ఉంది అని నాకు తెలుసు. అలా అని ఇలా చెయ్యడం తప్పు అని అంటూ ఆమె ఏడుస్తూ అరుస్తూ చెప్పింది. ఆమె నువ్వు ప్రేమిస్తున్నావు అనే మాట ఎప్పుడైతే ఆమె నోటి నుంచి అనిందో అప్పుడే విక్రమ్ ఆమె చేతులను వదిలేసి తన మీద నుంచే లేచి ఆమెను పడేసి ఉన్న ఆమె చున్నీని ఆమె మొహాన కొడుతూ నేను నీ మొహాన్ని ప్రేమించడమా? నీకు అంత సీన్ లేదు. నీకు నన్ను ప్రేమించే అంత అర్హత ఉందా అనుకున్నావా? నీకు ఈ విక్రమ్ కృష్ణ అంటే ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న అందగత్తెలంతా నేను కావాలంటే అని కోరుకుంటే నా ఇంటి ముందు క్యూ కడతారు. అలాంటిది నా పొజిషన్. అమ్మాయిని ఇష్టపడతానో ఏదో టైంపాస్కి మా ఇంటికి వచ్చావు. జస్ట్ నాకు 2 days సాటిస్ఫాక్షన్. నీకు టైంపాస్ 2 days అవుతాయి కదా, అందుకని ఇలా వచ్చాను. కానీ నువ్వు దీంట్లో లవ్వు గివ్వు అనే పదాలను వాడి నాకు చిరాకు తెప్పించుకో అని విక్రమ్ అన్నమాట దగ్గర నక్షత్ర బిక్కచచ్చిపోయింది. అతడు చున్నీ ఆమె మొహంపై విసిరేయగానే ఆమె ఒంటి చుట్టూ కప్పుకొని అక్కడే ఉన్న బెడ్షీట్ని కూడా కప్పుకుంటూ ఉండగా విక్రమ్ మాట్లాడే ప్రతి ఒక్క మాట వింటున్న నక్షత్రకు నిజంగా ఈసారి పట్టరానంత కోపం వచ్చి వెంటనే విక్రమ్ చెంపపై లాగిపెట్టి కొట్టింది పైకి లేచి. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నా క్యారెక్టర్ గురించి నేను నీకు ముద్దు పెట్టినప్పుడు నేను ఆ ముద్దుకు రెస్పాండ్ అయ్యాను అంటే నీ మీద ఉండే కోరిక కాదు, నీ మీద ఉండే ఇష్టం అది. నువ్వు ఇప్పుడు నా పక్కలోకి వస్తే అది కూడా నేను ప్రేమ అనుకున్నాను కానీ కాదు, నువ్వు కామంతో వచ్చావు. గుర్తుపెట్టుకో, నీలాంటి మనిషిని ప్రేమించినందుకు మొదటిసారి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. విక్రమ్ కృష్ణ అంటే అది ఇది తోపు తురుము అన్నావు కదా, ఆఖరికి ఎవరూ లేని ఒంటరి వాడిలా ఒక్కడివే మిగిలిపోతావు అని అంటూ
విక్రమ్ని కోపంగా ఆమె బెడ్షీట్ని చుట్టూ గట్టిగా పట్టుకొని అతడిని ఆమె రూమ్ నుంచి బయటకు గంటేసింది. విక్రమ్ ఆమె రూమ్ నుంచి బయటికి వచ్చి గోడకు ఆనుకొని విరక్తిగా ఒక్క నవ్వు నవ్వుకొని సక్సెస్ అయింది. ఒక్కదానికి నా మీద పూర్తిగా అసహ్యం వచ్చేసింది. ఈ ఒక్క విషయానికే నా మీద ఎంత ట్రై చేసినా కోపం తెప్పించలేకపోయానే. నాకు తెలిసి ఏ ఆడపిల్లైనా తన క్యారెక్టర్ మీద మచ్చ పడుతుందంటే ఒప్పుకోదు. ముఖ్యంగా నువ్వు నా బంగారం. అలాంటిది నువ్వెలా ఒప్పుకుంటావే అని విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు. బలంగా తన చేత్తో గోడపై గట్టిగా గుద్దాడు. దాంతో అతని చెయ్యి నుంచి రక్తం చిందింది. తనకు అది నొప్పిగా అనిపించడం లేదు. ఎందుకంటే తను అమ్మోని బాధ పెట్టింది గుర్తు వస్తుంది. అందుకే తనని తాను గాయం చేసుకున్నాడు. బాధపడుతూ నేలపై కూలబడ్డాడు. అదే సమయంలో నక్షత్ర గదిలో మోకాళ్ళపై తల దాచుకుని గుక్క పెట్టి ఏడుస్తుంది. అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియడం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయ్యి ఉబ్బిపోయాయి. తనలో తానే ఏవేవో మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉంది. ఎందుకు నా దగ్గరికి వచ్చాడు? తనే నాకు ఊపిరి అందించి చివరకు గాలి ఆడకుండా గొంతు నొక్కేశాడు. ఎందుకు ఇలా చేశావు బావా? చిన్నప్పటి నుంచి నీ మీద నేను పెంచుకున్న ప్రేమని నువ్వు ఇంత చులకనగా చూస్తున్నావా? నేను అంత క్యారెక్టర్ లేనిదాన్నా అని అనుకుంటున్నావా? ఏడుస్తూ లేదు, నేను ఇలా అయిపోకూడదు. నేను వీటన్నింటికీ దూరంగా ఉండాలి. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని వెంటనే నేను ఇలా ఉండాలంటే ఇక్కడి నుంచి నేను ఈ మనిషికి కనిపించకుండా వెళ్ళిపోవాలి. ఈ మనిషి జ్ఞాపకాలన్నీ దూరంగా ప్రశాంతంగా ఉండగలను. రేపు అమ్మా నాన్న చెప్పినట్టు పెళ్లి చూపులు అయిపోయిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యను అని అనుకుంటూ వెంటనే లేచి ఫేస్ వాష్ చేసుకొని తన బట్టలన్నీ బ్యాగ్లో సర్దేసి రేపు కట్టుకోవడానికి ఒక చీర, ఆ తర్వాత మార్చుకోవటానికి ఒక నార్మల్ డ్రెస్ పక్కన పెట్టి ఆ తర్వాత పడుకొని తనకు నిద్ర రాకపోయినా ఎందుకో తనకి అర్థం కావడం లేదు. జరిగినవన్నీ తనకు గుర్తు వస్తూ ఉంటే తనకు ఏం చెయ్యాలో తన బావ తనతో ఇలా బిహేవ్ చెయ్యటం భరించలేకపోతుంది. అదంతా స్నానం చేస్తూ ఉన్న విక్రమ్ కళ్ళల్లో ఒక్కసారిగా జరిగిందంతా గుర్తు రావటంతో నేను తాగిన మత్తులో కూడా దాన్ని బాధపెట్టి నా స్వార్థం నేను చూసుకున్నాను అని విరక్తిగా నవ్వుకొని ఇప్పుడు అది తప్ప నాకు వేరే ఛాన్స్ లేదు కదా అని అనుకున్నాడు. చూసుకోవాలి అనుకున్నాను కానీ పరిస్థితుల్ని మనల్ని దూరం చేశాయి. నీకు కష్టం వచ్చిందన్న ఆలోచన నీకు రాకుండా నువ్వు ఎక్కడున్నా ప్రతి క్షణం నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను అని మనసులో అనుకుంటూ రెడీ అయ్యాడు విక్రమ్. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.